Ravide Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. డైజెషన్ ఇష్యూ ఉంటేనో, సోరియాసిస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా ఉంటేనో ఇలా. హాయ్లో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ డాక్టర్ రవి వీడే గారు ఉన్నారు. ఈయన న్యూట్రిషన్లో పిహెచ్డి చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా రవిడే అనే వెల్నెస్ సెంటర్ కూడా ఉన్నది. అయితే ఈ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఆయనతోనే మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? సార్, నేను చాలా మంది దగ్గర విన్నాను, చాలా మంది నాకు వచ్చి చెప్పారు ఈ వెల్నెస్ సెంటర్లో కొంచెం బాగుంది అండ్ ఇందులో కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేవి స్పెషల్గా ట్రీట్ చేస్తారని చెప్పడం జరిగింది. అయితే అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఏంటి స్పెషాలిటీస్ అని తెలుసుకోవడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. రవి వీడే ఏం సార్ కొంచెం? యాక్చువల్గా ఇనీషియల్లీ వెల్నెస్ సెంటర్ నేమ్ వేదాంశ్ వెల్నెస్ సెంటర్ అని పెట్టామండి. కానీ సంహౌ నేను అంతకుముందే యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అవడం వల్ల అందరూ కూడా వేదాంశ్ వెల్నెస్ సెంటర్ అనేది మర్చిపోయి గూగుల్లో రవి వీడే వెల్నెస్ సెంటర్, రవి వీడే వెల్నెస్ సెంటర్ అని అనడం మొదలెట్టారు. సరే, రవి వీడే వెల్నెస్ సెంటర్ అంటే కంప్లీట్ ఫుల్ నేమ్ తోటి వెల్నెస్ సెంటర్ నేమ్ పెట్టడం కొంచెం ఎందుకు వచ్చిన అంటే నాకెందుకు అంత నచ్చలేదు. కొంచెం ఒపీనియన్స్ అడిగితే వెరైటీగా ఉంటుంది, రవిడే వెల్నెస్ సెంటర్ అని పెట్టేద్దాము, అటు ఒక మధ్యలో ఒక రెండు లెటర్స్ తీసేసి పెట్టేద్దాం అంటే సరే బాగానే ఉంది కదా అని పెట్టేసేవాడి. యాక్చువల్గా అంత మంచిగా ఏం లేదు సీక్రెట్. అంతేనా? బట్ కొంచెం బాగుంది. నేను కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యా, సడన్ గా చూసాక ఓకే రవి. సరే, ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ మనకి? బేసికల్గా ఏంటంటే మాది ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అండి. బేసికల్గా అంటే అల్లోపతి అంటే ఇంగ్లీష్ వైద్యం, ఆయుర్వేద, న్యూట్రిషన్ సప్లిమెంట్స్తో వైద్యం అండ్ డైట్స్ కూడా ఉంటాయి. సో బేసికల్గా కంబైన్డ్ వైద్యం అనమాట. అంటే ఎక్కడ మనకి అల్లోపతి అవసరమో అక్కడ వాడతాము, అంటే ఇంగ్లీష్ మెడిసిన్. ఎక్కడ ఆయుర్వేద అవసరమో అక్కడ అది వాడతాము. బట్ మోస్ట్లీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని మెడిసిన్లా యూజ్ చేసుకుంటాం మేము. ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో వాటిని మెడిసిన్లా యూజ్ చేసి చాలా వరకు జబ్బులు తగ్గిస్తాం. అంటే ఒక ఆల్మోస్ట్ 90% డిసీజెస్ని మేము తగ్గిస్తాం ఇక్కడ. ఓకే, ఏంటి డిఫరెన్సెస్ ఏంటి సార్? అంటే ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదిక్ అండ్ న్యూట్రిషన్ అవసరం ఉన్నప్పుడు అంటే ఎలాంటి అవసరాలు వస్తుంటాయి సార్? ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి? కొంచెం అతిశయోక్తిలా అనిపించవచ్చు కానీ ఇంగ్లీష్ మెడిసిన్లో 90% జబ్బులు ఫిక్స్ అవ్వండి. అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ టు సే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రాష్ అండి, లిటరలీ ట్రాష్. మనకేంటంటే అప్పటికప్పుడు ఒక జ్వరం వస్తున్నాం, లేదా దగ్గు వస్తున్నాం, వైరల్ ఫీవర్ వస్తున్నాం, ఇలాంటి వాటికి జస్ట్ మనకి జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ ఇస్తారు, వచ్చేస్తాం. అంత దాకానే అండి. లేకపోతే ఏదైనా సర్జరీ అవసరం పడితే దానికి. అదర్వైజ్ మనకి ఒక డైజెషన్ ఇష్యూ ఉంటేనో, లేకపోతే మనకు ఒక సోరియాసిస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా ఉంటేనో, లేకపోతే సైనస్, ఆస్తమా ఇలాంటివి ఉంటేనో, స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటేనో, అంటే చూండుది ఎక్కువ ఉండడం, లేకపోతే ఇంకా ఏమన్నా మచ్చలు లాంటివి ఉండడం, ఇలాంటివి ఉంటేనో, ఇలాంటి వాటికి బేసికల్లీ ఇంగ్లీష్ మెడిసిన్లో మనకి సొల్యూషన్ లేదండి, కంప్లీట్లీ లేదు అసలు. బేసికల్గా ఎలా అవుతుంటుంది అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది మనం ఒకసారి వెళ్తామండి, లేకపోతే ఒక డైజెషన్ ఇష్యూ ఉంది వెళ్తే డైజెషన్ ఇష్యూ కోసం సాధారణంగా ఏదైనా యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంటే ప్యాంటప్, ఇలాగ ప్యాంటప్రజోల్, ఎస్మోప్రజోల్ ఇలా ఇస్తుంటారు. ఏమైనా కాన్స్టిపేషన్ ఉందంటే కాన్స్టిపేషన్ తగ్గడానికి ఏం చేస్తుందంటే ఏది డల్క్లోఫ్లెక్స్ ఇలాంటివి వేస్తుంటారు. వీటి వల్ల ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు సిమ్టమ్ తగ్గిపోతుంది. అప్పటికప్పుడు సిమ్టమ్ తగ్గిపోయింది కాబట్టి ఓకే డాక్టర్ మాకు బాగా వైద్యం చేసేసాడు, హ్యాపీ అనుకుంటారు చాలామంది. కానీ అక్కడ స్టార్ట్ అవుతుంది డిక్లైన్, మన హెల్త్ డిక్లైన్ స్టార్ట్ అయ్యింది అక్కడ. ఇక్కడి నుంచి డైలీ మీరు ప్యాంటప్ వేసుకోవాలంటారు. చాలామంది అలాగే డైలీ ప్యాంటప్ వేసుకుంటారు. ప్రాబ్లం ఎక్కడ? అక్కడి నుంచి మనకి తిన్నది బాడీకి వంట పట్టదు. మనకి లిటరల్లీ మనకి బాడీకి అసలు న్యూట్రిషన్ అనేది జీరో, ఇంకా అందరూ ఆగిపోతుంటుంది. అలాగే పోనీ కాన్స్టిపేషన్ కోసం డల్క్లోఫ్లెక్స్ ఇచ్చారు అనుకుందాం, అది కూడా ఏంటి, అది యాక్చువల్గా ప్రాబ్లం సొల్యూషన్ కాదు. డల్క్లోఫ్లెక్స్ అంటే ఏంటంటే మనకి మోషన్స్ కష్టంగా ఉంటే బాడీ ఏం చేస్తుందంటే వాటర్ని తీసుకెళ్ళి పెద్ద ప్రేగులు వేస్తుంది. పెద్ద ప్రేగుల్లో వాటర్ వేయడం వల్ల మనకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది.
కాన్స్టిపేషన్ తగ్గిందంటే పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, అలా డల్క్లోడ్రాక్స్ వేసుకుంటూనే ఉంటాడు. కాన్స్టిపేషన్ ఏం తగ్గిందే కానీ అక్కడ యాక్చువల్గా కాన్స్టిపేషన్ రావడానికి రీజన్ నీ ఫిక్స్ చేయట్లేదు మనం. కాన్స్టిపేషన్ రావడానికి రీజనే ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం. ఒరిజినల్ రూట్ కాజ్ని ఫిక్స్ చేయకుండా ఇలాగ సిమ్టమ్స్ని కవర్ చేస్తాం. ఆస్తమాలో వచ్చింది అనుకో, సైనస్ వచ్చింది అనుకుందాం, సైనస్ రిలేటెడ్ మెడికేషన్ ఇస్తారు, సైనస్ సిమ్టమ్స్ తగ్గడానికి ఇస్తుంది. కానీ సైనస్ ఎందువల్ల వస్తుంది రూట్ కాజ్ని పట్టించుకోదు. మీకు సోరియాసిస్ ఉంది అనుకుందాం, సోరియాసిస్కి ఆయింట్మెంట్లు వేస్తుంటారు, ఆయింట్మెంట్లు వేస్తాను కాదు కానీ రూట్ కాజ్ ఏంటి దాన్ని ఫిక్స్ చేయదు. సోరియాసిస్కి రూట్ కాజ్ డైజెషన్ ఇష్యూసే. ఇలాగ రూమటైడ్ ఆర్థరైటిస్ దానికి రూట్ కాజ్ డైజెషన్ ఇష్యూసే, వాటికి ఫిక్స్ చేయదు. రూమటాలజీకి డిఫరెంట్ డాక్టర్. రూమటాలజీ డాక్టర్ ఏం చేస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు, లేకపోతే ఎన్ఎస్ఐడేస్ ఇస్తారు, ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఇస్తారు. ఇవన్నీ ఇస్తూ ఇంకా డిక్లైన్ అయ్యేలా చేస్తారు హెల్త్ని. కానీ రూట్ కాజ్ని ఫిక్స్ చేయదు. రూట్ కాజ్ అనేక సందర్భాల్లో డైజెషన్ ఇష్యూ ఉంటుందండి. సో మనం డైజెషన్ ఇష్యూని ఫిక్స్ చేయాలి అండ్ ఆ డిసీజ్ని కూడా ఫిక్స్ చేయాలి. అది మా దగ్గర జరుగుతుందండి యాక్చువల్లీ. ప్యాంటాప్లో, డల్క్లోఫ్లెక్స్లో, లేకపోతే యాంగ్జైటీ వస్తే మనకి యాంగ్జైటీ మెడికేషన్ యాంటీ డిప్రెసెంట్స్ వాడుతుంటాం. ఇలా ఒక్కొక్క జబ్బుగా ఒకటి వాడతాం. డయాబెటీస్ వస్తే మెట్ఫార్మిన్ వాడతాం. ఇవన్నీ కూడా లాంగ్ రన్లో మనల్ని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేలా చేస్తాయి. ప్యాంటాప్ వాడుతున్నాం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తే మనకి ఫస్ట్ మనం గమనించేది యాంగ్జైటీ అండ్ జాయింట్ పెయిన్స్. వాటితో స్టార్ట్ అవుతుందండి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ నుంచి ఫస్ట్ 5 వస్తాయి, ఆ తర్వాత మిగిలిన జబ్బులన్నీ వస్తుంటాయి. యాంగ్జైటీ స్టార్ట్ అయితే మనం యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుంటాం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ మెడికేషన్ తీసుకుంటాం, మళ్ళీ ఇంకోటి వస్తుంది. మనకి ఎలా వస్తుంది అంటే మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, మనకి స్టంట్ వేయాలంటారు డాక్టర్. కానీ హార్ట్ రిలేటెడ్ కార్డియోవాస్కులర్ ఇష్యూస్ రావడానికి రీజన్ ఎక్కడైతే మనం ప్యాంటాప్ తీసుకుని స్టార్ట్ చేసామో అది. సో మనకు ఆ విషయం తెలియదు. మనం అన్ఫార్చునేట్లీ మాకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చేసింది అనుకుంటాం. ఈవెన్ డయాబెటీస్ కూడా చాలా సందర్భాల్లో డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిజార్డర్, డైజెషన్ ఇష్యూ వల్లే స్టార్ట్ అవుతుంది, న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ లేకపోవడం వల్ల స్టార్ట్ అవుతుంది. డయాబెటీస్ కూడా ఇదే ఇష్యూ. మనకి డయాబెటీస్ వచ్చింది, మీకు మెట్ఫార్మిన్ వాడాలంటారు. అసలు డయాబెటీస్ రావడానికి రూట్ కాజ్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, దానికి రీజన్ డైజెషన్ ఇష్యూస్. దాన్ని ఫిక్స్ చేయము మనం. దాన్ని ఫిక్స్ చేయకుండా మెట్ఫార్మిన్ ఇస్తుంటాం. ఆ మెట్ఫార్మిన్ మళ్ళీ ఇంకా డైజెషన్ ఇష్యూస్ పెంచుతుంటుంది, ఇంకా న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఇంకా డయాబెటీస్ పెరుగుతుంటుంది, ఇంకా కార్డియోవాస్కులర్ ఇష్యూస్ పెరుగుతుంటాయి, కిడ్నీ ఇష్యూస్ పెరుగుతుంటాయి, లివర్ ఇష్యూస్ పెరుగుతుంటాయి. అగైన్ మనకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అంటే చెప్పాలంటే ఒక్కసారి అలోపతిక్ హాస్పిటల్కి వెళ్ళామంటే మళ్ళీ రప్పించుకుంటుంది అది. అండ్ స్టార్టింగ్లో చిన్న ప్రాబ్లమ్తో వెళ్తే నెక్స్ట్ పెద్ద ప్రాబ్లమ్స్తో రప్పించుకుంటుంది. అలా ఉంటుంది అనమాట. మనం టాబ్లెట్స్ అవన్నీ వాడేదే తగ్గడానికి, మళ్ళీ అదే ప్రాబ్లం వేస్తుంది అంటే మరి మీరు ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు? సో మేము ఏం చేస్తామంటే బేసికల్లీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటి జబ్బులను ఫిక్స్ చేస్తామండి. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటి క్లియర్ అవుతాయా? అది యాక్చువల్గా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటే 100% ఫిక్స్ అవుతాయండి. చాలా మందికి తెలియని విషయం అయితే. అసలు చెప్పాలంటే ఒక రకమైన సీక్రెట్ అనమాట. ఆ సీక్రెట్ తెలియటం చాలా మందికి. అంటే ఒక్క డిసడ్వాంటేజ్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఎక్స్పెన్సివ్. దానివల్ల చాలామంది వాటికి వెళ్ళదు. కానీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటి అన్ని జబ్బులు ఫిక్స్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ ఇష్యూస్ అనుకుందాం. ఏదైతే యాసిడ్ రిఫ్లెక్స్ ఉందని, తెనుపులు వస్తాయని, బ్లోటింగ్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్యాంటాప్ వాడతారు. అసలు మా దగ్గర రివర్స్లో వాడతాం. ప్యాంటాప్ వాడడం అంటే మన స్టమక్లో యాసిడ్ తగ్గించే మెడిసిన్ వాడడం, స్టమక్లో యాసిడ్ పెంచి మెడిసిన్ వాడతాం. ఎందుకంటే చాలామంది యాసిడ్ రిఫ్లెక్స్ యాసిడ్ ఎక్కువ జనరేట్ అవడం వల్ల వస్తుంది అనుకుంటారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్. యాసిడ్ తక్కువ జనరేట్ అవడం వల్లనే యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది. అంటే బేసికల్గా మనకి స్టమక్కి అన్నవాకి మధ్యలో ఒక మూత ఉంటుందండి, స్ప్లించర్ అంట దాన్ని అంటాం, స్ప్లించర్. ఈ మూత అనేది యాసిడ్ కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుంటే ఈ మూత క్లోజ్ అవుతుంది. ఈ మూత క్లోజ్ అవడం ద్వారా యాసిడ్ పైకి రాదు. ఇప్పుడు యాసిడ్ తక్కువ జనరేట్ అవుతే మూత ఓపెన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంటుంది, తేన్పులు వస్తుంటాయి, బర్పింగ్స్ వస్తుంటాయి. ఈ ఏంటంటే ఈ టైంలో ఏం చేస్తుంది ఇంగ్లీష్ మెడిసిన్లో
ప్యాంటప్ ఇచ్చేసి మొత్తం యాసిడ్ తగ్గించేస్తారు. ఈ ఇష్యూ అయితే ఫిక్స్ అవుతుంది, ఎందుకు మొత్తం యాసిడ్ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా పైకి తేనుపులు వచ్చే ఛాన్స్ ఉండదు. కానీ దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ మనకి స్టమక్లో పేస్ట్ అవ్వాలి, ఆ పేస్ట్ అవ్వడం అని యాక్టివేట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, మనకి డైజెషన్ అవ్వదు, న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అవ్వదు, డైజెషన్ అవ్వదు. ఇప్పుడు మేమేం చేస్తామంటే రివర్స్లో స్టమక్ యాసిడ్ని పెంచి న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇస్తాం. దాన్ని బీటైన్ హెచ్సిఎల్ అంటాం. ఈ స్టమక్ యాసిడ్ని పెంచి న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇస్తే ఇది కరెక్ట్గా ప్రాపర్గా స్టమక్లో ఈ డైజెషన్ జరిగేలా చేసి ఫుడ్ పేస్ట్ అయ్యేలా చేసి ఆటోమేటిక్గా ఇక్కడ యాసిడ్ రిఫ్లెక్స్ రాదు, ఎందుకంటే స్టమక్ యాసిడ్ పెంచాం మనం. సో ఆటోమేటిక్గా స్ప్లిన్చర్ క్లోజ్ అయిపోతుంటుంది, యాసిడ్ రిఫ్లెక్స్ రాదు. సో స్టమక్లో కరెక్ట్గా పేస్ట్ అవుతుంది ఫుడ్, అయ్యి నెక్స్ట్ ఇంటెస్టైన్స్కి వెళ్తుంటుంది. అండ్ అగైన్ ప్యాంటప్ తీసుకోవడం వల్ల అతిపెద్ద దారుణం జరిగేది ఏంటంటే, ప్యాంటప్ కానీ ప్రజలు కానీ ఎనీ పీపీఎస్ తీసుకున్న వల్ల జరిగే దారుణం ఏంటంటే, స్టమక్లో యాసిడ్ తగ్గించేస్తే ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఇంటెస్టైన్స్లో డైజెషన్ అవ్వడం తగ్గిపోతుంది. బేసికల్లీ మన డైజెషన్ అంతా అయ్యేది ఇంటెస్టైన్స్లోనే, స్మాల్ ఇంటెస్టైన్స్లోనే. ఆల్మోస్ట్ 80% డైజెషన్ మనకి స్టమక్లో కొంచెం అవుతుంది, పెద్ద ప్రేగులో కొంచెం అవుతుంది, మనకి చిన్న ప్రేగుల్లోనే మొత్తం 80% డైజెషన్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పీపీఎస్ ఇస్తే ఈ డైజెషన్ సామర్థ్యం పడిపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంటుంది. అలా తగ్గిపోయి ఏంటంటే అసలు బాడీకి అంటే తిన్నదంతా కంప్లీట్లీ వేస్ట్ అయిపోతుంది అండి. ఏది మనం ఈవెన్ సప్లిమెంట్స్ వేసుకుంటే ఆ సప్లిమెంట్స్ కూడా బాడీకి అందం. మనం మల్టీవిటమిన్ వేసుకున్నామా, విటమిన్ D3, K2 ఇలాంటివి వేసుకున్నామంటే అవి కూడా బాడీకి సరిగా అబ్జర్వ్ కావు. అంటే ఎందుకు మనకి ఏంటంటే ఈ డైజెషన్ చిన్న ప్రేగుల్లో జరగాల్సిన డైజెషన్ మొత్తం పడిపోతుంది అనమాట. ఈ చిన్న ప్రేగుల్లో ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో దాన్ని మేము ఫిక్స్ చేయడానికి డైజెషన్ క్యూర్ అనే ఒక సప్లిమెంట్ కూడా కనిపెట్టాం. మేము సప్లిమెంట్స్ ఎగ్జిస్టింగ్ కూడా వాడుతుంటాము, అలాగే కొత్తగా కనిపెడుతుంటాం అనమాట. సో అలాగే డైజెషన్ క్యూర్ అనే సప్లిమెంట్ కనిపెట్టాము. ఇదేం చేస్తుందంటే ఇంటెస్టిన్స్లో ఏమాత్రం ఇన్ఫ్లమేషన్ ఉన్నా అది ఫిక్స్ చేస్తుంది అనమాట. చేస్తే ఏమవుతుంది, మనకి న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ బాగుంటుంది. ఇలాంటి సప్లిమెంట్ దీనికి ఆల్టర్నేటివ్ ఏ మెడిసిన్లో లేదు, అది ఆయుర్వేదాలో కానీ ఈవెన్ అలోపతిలో కానీ ఎందులోనూ లేదు. అంటే చిన్న ప్రేగుల ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఒక సప్లిమెంట్ అనేది అసలు లేదండి మెడిసిన్ ప్రపంచంలో లేదు. సో దానివల్ల ఇష్యూస్ పెరుగుతున్నట్టుగా తగ్గవు అనమాట. యాక్చువల్లీ చాలా మంది అంటారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటారు. అంటే ఇప్పుడు వరకు న్యూట్రిషన్ మెడిసిన్ అనేది నేను ఇప్పుడు వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఆయుర్వేద కూడా వేస్ట్ అంటారా మీరు? ఆయుర్వేద కూడా మనకి ఏంటంటే అన్ఫార్చునేట్లీ చాలా విషయాల్లో మనకి ఇంగ్లీష్ మెడిసిన్ లాగే పనిచేస్తుందండి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆయుర్వేద అనేది సహజ సిద్ధమైన మెడిసిన్, అంటే సహజ సిద్ధమైన కెమికల్, ఇంగ్లీష్ మెడిసిన్ సింథటిక్ కెమికల్, బట్ సేమ్ ఉంటాయండి. అంటే మన సహజ సిద్ధమైన మెడిసిన్ కాబట్టి మంచిది అనుకుని చాలామంది వెళ్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు త్రిఫలా ఉంటుంది, లేకపోతే చెన్నా పౌడర్ ఉంటుంది, చెన్నా అని, త్రిఫలా అని, ఇంకా కొన్ని ఉంటాయండి. యాక్చువల్గా ఇవి ఏంటంటే కాన్స్టిపేషన్ కోసం వాడతారు వీటిని. సేమ్ డల్క్లోఫ్లెక్స్ ఎలాగ అల్లోపతిలో పనిచేస్తుందో, అంటే పెద్ద ప్రేగుల్లోకి వాటర్ని పంపించడం అలా పనిచేస్తుందో, ఆల్మోస్ట్ ఇవి కూడా అలాగే పనిచేస్తాయండి. కొన్ని అంటే అన్ని 5 పెద్ద ప్రేగులో నీళ్ళు పంపించడం కానీ, లేకపోతే స్మూత్గా వెళ్ళిపోయేలాగా, అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయేలాగా కానీ పనిచేస్తుంటాయి. కానీ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ పెంచవు యాక్చువల్లీ. సో చాలామంది ఏంటంటే త్రిఫలా వాడుతుంటారు. డల్క్లోఫ్లెక్స్ అలోపతి మెడికేషన్ కాబట్టి వద్దు, అది ఇంగ్లీష్ మెడిసిన్, అది వద్దు, త్రిఫలా వాడతాం, త్రిఫలా ఆయుర్వేదిక్ అని అనుకుంటారు. కానీ లాభం ఏంటి, త్రిఫలా కూడా అదే పని చేస్తుంది. చాలామందికి ఆ విషయం తెలియదు, త్రిఫలా వాడుతుంటారు. అది బేసికల్గా ఏంటంటే ఇది కూడా ఏమాత్రం న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ పెంచదండి. సో కొన్ని విషయాల్లో ఆటోఇమ్యూన్ జబ్బుల విషయంలో కొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఆయుర్వేదాల్లో డైట్లు ఫాలో అవుతుంటారు. మనకి అల్లోపతిలో డైట్లు ఫాలో అవడం అంటే అది అసలు కరెక్ట్, అంటే అది యాక్యురేటే కాదు అనేది కూడా వ్యాలిడేషన్ ఉండదు. కానీ ఆయుర్వేదాలు అంటే కొంచెం కొన్ని రకాల డైట్లు, ఎనిమాలు ఇలాంటివి ఉంటాయి. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే అలోపతి బెటర్, అలాగని ది బెస్ట్ కాదు. దాంట్లో కూడా ఫ్లాస్ చాలా ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మేము రెండింటిని వాడతాం యాక్చువల్లీ, అలోపతిని ఆయుర్వేదాన్ని కూడా. బట్ ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం. బెనిఫిట్స్ ఎక్కడ ఉంటాయో ఆ ఆయుర్వేదాలను వాడతాం. కానీ మిగిలిన విషయాలు ప్రతి చోట కూడా మేము న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని వాడుతూ ఉంటాం. అలోపతిలో పర్మనెంట్ సొల్యూషన్స్ లేవంటారు? నో, నాట్ ఎట్ ఆల్.
అల్లోపతిలో చెప్తాను చూడండి, అదే ఇందాక నేను చెప్పినట్టు టెంపరీ ఫిక్స్లు అండి. అంటే అప్పటికప్పుడు వైరల్ ఫీవర్ వచ్చింది, అప్పటికప్పుడు దగ్గు ఎక్కువ వస్తుంది, అలాంటి వాటికి ఓకే. కానీ ఏదన్నా సరే ఒక చెప్పాలంటే డయాబెటీస్ సొల్యూషన్ లేదు. బేసికల్గా ఏంటంటే డయాబెటీస్ తగ్గిస్తూనే పెంచుతూనే ఉంటుంది యాక్చువల్లీ. అండ్ బీపీ వస్తే బీపీ మెడికేషన్ వేస్తుంటుంది. బీపీ మెడికేషన్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా స్టాటిన్స్ అయితే అంతులేని సైడ్ ఎఫెక్ట్స్ అండి. స్టాటిన్స్ చెప్పాలంటే ఆల్మోస్ట్ లైక్ విషం. స్టాటిన్స్ కొలెస్ట్రాల్ తగ్గించేద్దాం స్టాటిన్స్ వాడేస్తుంటుంది. స్టాటిన్స్ లిటరల్లీ ఇంకా చెప్పాలంటే మన ఆయుర్దాయాన్ని అలా తగ్గించేస్తాయండి, నరాలను చంపేస్తాయి. ఒక్కసారి నరం ఒకటి చచ్చిపోయింది అంతే, ఇంకా మళ్ళీ బతకడం ఉండదు. ఇంకా ఆ స్టాటిన్స్ తీసుకుంటూ ఉంటాం, మెల్లిగా నరాలు బలహీనత స్టార్ట్ అవుతుంది. ఒక్కో నరం చచ్చిపోతుంటుంది. ఇంకా అక్కడి నుంచి పార్కిన్సన్స్, అల్జిమస్, డిమెన్షియా ఇవన్నీ వస్తుంటాయి. అసలు స్టాటిన్ వాడడం వల్ల పార్కిన్సన్స్ వచ్చిందనే విషయం కూడా తెలియదు జనాలకి. వాళ్ళు స్టాటిన్స్ వాడుతుంటారు, పార్కిన్సన్స్ వచ్చినా వాడుతుంటారు, కంటిన్యూ చేస్తుంటారు. ఈ పార్కిన్సన్స్ తగ్గదు, అల్జిమస్ తగ్గదు, అలా ముదిగిపోతుంటాయి జబ్బులు. కానీ స్టాటిన్స్ వల్ల వస్తున్నాయని తెలియదు వాళ్ళకి. అలా అవుతుంటుందండి. ఇంగ్లీష్ మెడిసిన్ ఇదే మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనెస్ట్లీ ఒక మోసం ఉండేది. టు బి ఆనెస్ట్, అంటే నేను అంటే మరీ దాన్ని నెగిటివ్ చేద్దామనే ఉద్దేశం లేదు, కానీ బట్ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. ఇంగ్లీష్ మెడిసిన్ చెప్పాలంటే మోసం అండి. మళ్ళీ హాస్పిటల్స్కి రిపీటెడ్గా పిలవడం అంతే ఇంగ్లీష్ మెడిసిన్ విషయం చెప్పాలంటే. అప్పుడప్పుడు వాడతాము, మా దగ్గర కూడా ఇస్తాము అని చెప్తున్నారు. ఎలా ఉంటుందంటే కొన్నిటికి ఇంగ్లీష్ మెడిసిన్లో తప్ప సొల్యూషన్ ఉండదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం. హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల చాలామందికి స్టమక్లో ఎఫెక్ట్ అవుతుంటుంది, అంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు వాటికి న్యూట్రిషన్ సప్లిమెంట్స్లో సొల్యూషన్ ఉండదండి. వాటికి డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ అన్న వాడాలి, యాంటీవైరల్ డ్రగ్స్ అన్న వాడాలి. సో అలాంటి చోట మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ వాడతామండి మేము. అందుకని ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ నేను 90% బ్యాడ్ నెగిటివ్ అంటాను, కానీ మిగిలిన 10% పాజిటివ్ యాక్చువల్గా. ఎందుకని ఇలాంటి ప్లేస్లో మనకి నో అదర్ చాయిస్ అండి. అంటే నార్మల్గా మన ఇక్కడ చాక్లెట్లు తిన్నట్టు అంటారు, చాక్లెట్లు తిన్నట్టు బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు. అవును, మరి దానివల్ల ప్రాబ్లం ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు బీపీ మెడికేషన్ని తీసుకోవడం అనేది లాంగ్ రన్లో ఎవరైనా తీసుకుంటున్నారంటే కంప్లీట్లీ రాంగ్ అండి. అంటే వాళ్ళు బేసికల్లీ హెల్త్ డిక్లైన్ చేసుకుంటున్నారు అంతే. అది బీపీ మెడికేషన్ అనేది కూడా టెంపరీ సొల్యూషన్ అండి. ఇప్పుడు ఎవరికైనా సడన్గా బీపీ వచ్చింది అనుకోండి, 160/100, 110 అలా డయాగ్నోస్ అయింది. అప్పటికప్పుడు బీపీ మెడికేషన్ ఇచ్చి తగ్గించాలంతే. చెప్పాను కదా, టెంపరీ సొల్యూషన్ యాక్చువల్గా, పర్మనెంట్గా వాడకూడదు అది. ఇప్పుడు బీపీ ఎందుకు వచ్చిందని ఎవాల్యుయేట్ చేయాలి. ఇవాల్యుయేట్ చేయడం అనేది ఉండదు ఇంగ్లీష్ మెడిసిన్లో. అదే కదా ప్రాబ్లం. అది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ వచ్చింది, మీది టాబ్లెట్ తీసుకోండి ఇవ్వడం అంతే. ఇంకా నెక్స్ట్ ఎందుకు వచ్చింది మీకు బీపీ, అసలు నాకు చెప్పండి, మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయా, మీకు అలవాట్లు ఏంటి, మీరు ఎంతసేపు పడుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీకు స్ట్రెస్ ఉందా, ఏమి అడగదు. లిటరల్లీ ఏమి అడగదు. మీకు 160/110 ఉంది, ఈ బీపీ మెడికేషన్ తీసుకోండి, అలాగే ఉంటుంది. ఇంకా అంటే లిటరల్లీ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఉండదు. ఒక ఇంగ్లీష్ మెడిసిన్లో మనకి ఒక డాక్టర్ ఒక పావుగంట 20 నిమిషాలు పెట్టి ఒక పేషెంట్ని ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఉండదండి. సో అది ఇక్కడ మేము చేస్తాం ఇన్వెస్టిగేషన్. బీపీ వచ్చిందంటే బీపీ ఎందుకు వచ్చింది అనేది ఎంక్వైరీ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం అండి డైజెషన్ ఇష్యూస్ ఉంటేనే బీపీ వస్తుంది చాలా విషయాల్లో. లేకపోతే నరాల ఇష్యూ, డైజెషన్ ఇష్యూస్తో స్టార్ట్ అయ్యి నరాలు వీక్ అయ్యి అక్కడి నుంచి బీపీ వస్తుంది. బీపీ అంటే చాలా విషయాల్లో చాలా సందర్భాలు ఇలాగే ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్, నరాల వీక్నెస్, బీపీ. చాలామందికి ఆ నరాల వీక్ అయినాయి అనే విషయం తెలియదు. ఇప్పుడు కొంతమంది విషయంలో మనకి నరాల కోసం నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తాం, అందులో కూడా బాగున్నట్టు ఉంటుంది. యాక్చువల్గా నర్వ్ కండక్షన్ స్టడీ కూడా చాలా స్థాయిలో నరాలు పాడైపోతేనే కానీ అది పాజిటివ్ రాదు. బట్ బేసిక్ స్థాయిలో నరాలు పాడైతే అది నర్వ్ కండక్షన్ స్టడీలో అంత బాగానే ఉన్నాయి నరాలని వస్తుంది. బట్ స్టిల్ బీపీ ఉందంటే నరాలు ఇష్యూ ఉంటుంది అనమాట. మనకు బీపీ ఉందంటే రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయాలండి. రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి టెంపరీగా ఇస్తాం బీపీ మెడికేషన్. బట్ విత్ ఇన్
1 to 2 monthsలో బీపీ మెడికేషన్ నుంచి బయటకు వచ్చేస్తాం. టెంపరీగా ఇవ్వడం కూడా దేనికంటే టెంపరీగా 160/110 ఉన్నా మనకి 180/120 ఉన్నా అది డేంజర్ కాబట్టి టెంపరీగా తగ్గిస్తాం. బట్ వెంటనే ఆ డోసేజ్ తగ్గించుకుంటూ వెళ్ళిపోయి మనం ఫిక్స్ చేస్తాం కాబట్టి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటి అది టోటల్గా టాబ్లెట్స్ నుంచి బయటపెట్టేస్తాం, అంటే అలోపతి టాబ్లెట్స్ నుంచి. ఓకే. అంటే సార్ యాక్చువల్గా నార్మల్గా అంటే మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లోనే ఈ టైప్ ఆఫ్ అంటే ఒక కొత్తగా లైక్ మీరు ఈ మెడిసిన్ ఇచ్చి తగ్గించిన ఆ టైప్ ఆఫ్ ఏదైనా ఉన్నదా? అసలు మాకు వచ్చే పేషెంట్స్లో అందరికీ అలా కొత్త మెడిసిన్ లాగా ఉంటుందండి యాక్చువల్గా. ఎందుకంటే మాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు దాకా ఇంగ్లీష్ మెడిసిన్ వాడి, అల్లోపతి వాడి, హోమియోపతి వాడి అన్నీ వాడి ఇంకా విసిగిపోయి ఎక్కడ సొల్యూషన్ లేక అలాంటి వాళ్ళు వస్తుంది మాకు దగ్గర చాలామంది. వాళ్ళందరికీ కూడా మేము సింపుల్గా ఇలా ఇవాల్యుయేట్ చేసి ఏంటి ఇష్యూ, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎన్నేళ్ళ నుంచి స్టార్ట్ అయింది అన్ని ఇవాల్యుయేట్ చేసి చాలా మందిలో అంటే ఆల్మోస్ట్ 100-90 మందిలో డైజెషన్ ఇష్యూస్ ఉంటాయండి. డైజెషన్ ఇష్యూస్ అండ్ ఎడిషనల్ డిసీజ్ అంటే మీకు ఎలా ఉంటుందంటే డైజెషన్ ఇష్యూస్ సోరియాసిస్, డైజెషన్ ఇష్యూస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, డైజెషన్ ఇష్యూస్ యాంగ్జైటీ, అంటే డైజెషన్ ఇష్యూస్ అనేవి ఆల్మోస్ట్ కామన్ ఉంటాయి. మెయిన్ అదే దానివల్లే అసలు చాలా మందికి అసలు తెలియదు అనమాట. యాక్చువల్లీ సైనస్ వస్తుంది, ఆస్తమా వస్తుంది, వేదికోస్ వెయిన్స్ వస్తుంది, వేదికోసిల్, లైపోమ కొవ్వు గడ్డలు, హెవీ డాండ్రఫ్, నానా రకాల ఆటో ఇమ్యూన్ జబ్బులు, ఇవన్నీ కూడా ఫుడ్ ఇంటాలరెన్సెస్, ఫుడ్ పడకపోవడము, ఇవన్నీ కూడా యాక్చువల్గా అన్నిటికీ అందరూ డిఫరెంట్ డాక్టర్స్కి వెళ్తుంటారు. స్కిన్ ఇష్యూస్ అంటే డెఫినెట్లీ డైజెషన్ ఇష్యూ అండి. స్కిన్ ఇష్యూస్కి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, మోకాళ్ళ నొప్పులు వస్తే రొమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఇలాగా డిఫరెంట్ డాక్టర్స్ వెళ్తారు. కానీ యాక్చువల్గా మా దగ్గరికి వస్తే మేము ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం యాక్చువల్గా డైజెషన్ ఇష్యూ ఎందుకు ఉంది, ఎలాగ ఉంది, అది ఫస్ట్ ఫిక్స్ చేస్తాం. అది ఫిక్స్ చేసిన వెంటనే నెక్స్ట్ ఏ ఎడిషనల్ ఇష్యూ ఉంది, సోరియాసిస్ ఉందా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, దాన్ని ఫిక్స్ చేస్తాం. సో డైజెషన్ ఇష్యూ ఫిక్స్ చేస్తే ప్రతి ఒక్కరికి డైజెషన్ ఇష్యూస్ అయితే గ్యారంటీ ఫిక్స్ అవుతాయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ డైజెషన్ ఇష్యూస్ వల్ల వచ్చినాయి. సో ఫస్ట్ డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ సప్లిమెంట్స్ ఇస్తాం. ఆ సప్లిమెంట్స్తో తగ్గిపోతే వెల్ అండ్ గుడ్. చాలా మందికి ఏంటంటే 80-90% తగ్గిపోతుంటుంది, కొంతమంది 100% తగ్గిపోతుంటుంది. ఒకవేళ అప్పటికి కూడా తగ్గకపోతే అప్పుడు డైట్ ఇస్తాం. సో డైట్ అనేది ఒకప్పుడు మేము రెగ్యులర్గా ప్రతి పేషెంట్ డైట్ ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డైట్ని మినిమైజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే చాలామందికి సింపుల్గా ఒక సప్లిమెంట్ వేసుకోవడం లేకపోతే మెడిసిన్ వేసుకోవడం ప్రిఫర్ చేస్తారు. డైట్ చేయాలంటే డైట్ అని కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో అందువల్ల డైట్ అనేది లాస్ట్ చాయిస్ పెడతాం. బట్ మెయిన్లీ సప్లిమెంట్స్ తోటి ఫిక్స్ చేస్తుంటాం అనమాట. యాక్చువల్లీ డైజెషన్ ప్రాబ్లం వచ్చినా కూడా లేకపోతే ఈ బ్లోటింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నార్మల్గా ఇలా హాస్పిటల్కి వాటికి వెళ్ళకుండా డైరెక్ట్గా సొంత మెడిసిన్ డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుంటారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? ఇప్పుడు బేసికల్గా డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, డైజెషన్ ఇష్యూస్ డైట్తో తగ్గవు. ఇప్పుడు వాళ్ళు చాలామంది చేసే పని ఏంటంటే ఓకే ఈ ఫుడ్ నాకు పడలేదు కాబట్టి ఆ ఫుడ్ని అవాయిడ్ చేద్దాం, ఈ ఫుడ్ పడలేదు ఫుడ్ అవాయిడ్ చేద్దాం, అలా అవాయిడ్ చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందండి, అది ఫిక్స్ కాదు, అది పారిపోవడం అనమాట. ప్రాబ్లం నుంచి పారిపోవడం యాక్చువల్ చెప్పాలంటే. సో ఫిక్స్ అది కాదు. ఫిక్స్ ఏంటంటే అసలు డైజెషన్ ఇష్యూ ఎందుకు వచ్చింది మనకి ఎలా ఉంటుందంటే చాలామంది విషయంలో హెచ్పిఎల్ఏది ఉంటుంది, ఎక్కువ మాత్రం ఉంటుంటుంది. హెచ్పిఎల్ఏది ఉందంటే హెచ్పిఎల్ఏని ఫిక్స్ చేస్తాం. అయితే అందరిలోనూ హెచ్పిఎల్ఏది ఉన్న ప్రతి ఒక్కరిలోనూ డైజెషన్ ఇష్యూస్ వచ్చాయి. ఒక 20-30% హెచ్పిఎల్ఏది ఉంటే ఇట్స్ ఫైన్, వదిలేస్తాం. హెచ్పిఎల్ఏది ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఒకవేళ ఎండోస్కోపీ చేసినప్పుడు ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ అంతా గ్యాస్ట్రైటిస్ వచ్చేసి ఉందంటే అది డెఫినెట్లీ హెచ్పిఎల్ఏది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. అంటే హెచ్పిఎల్ఏది ఎక్కువ అయిపోవడం వల్ల. స్టార్టింగ్లో ఇది ఇంగ్లీష్ మెడిసిన్ వాడతాం యాక్చువల్లీ. అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం తప్పించి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంగ్లీష్ మెడిసిన్ టచ్ చేయమండి. ఆ తర్వాత ఏంటంటే మనం సప్లిమెంట్స్ ఇస్తాం. ఏం లేదు, సింపుల్ ఏంటంటే మనకి స్టమక్లో డైజెషన్ బాగుండాలంటే బీటైన్ హెచ్సిఎల్ అంటే హెచ్సిఎల్ని పెంచాలి, కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇస్తాం. ఇంటెస్టైన్స్లో డైజెషన్ బాగుండడానికి
డైజెషన్ క్యూజ్ అనేది ఒక సప్లిమెంట్ ఇస్తాం, అంతే. అంతకుమించి ఏముండదండి. అలా సింపుల్గా సప్లిమెంట్స్ తీసుకుంటే డైజెషన్ ఫిక్స్ అయిపోతుంది. ఈ ఒక్క ఇది తెలియక 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి డైజెషన్ ఇష్యూస్తో బాధపడుతూనే ఉంటుందండి చాలా మంది. ఇది ఒక్కటే, ఇంకా చాలా సింపుల్ ట్రిక్. ఈ ట్రిక్ తెలియక మనుషులంతా జబ్బులని తెచ్చుకుంటున్నారు యాక్చువల్ చాలా మంది. అంటే మీ సప్లిమెంట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంటుంది సార్, అంటే ఆ డిసీజ్ బట్టి ఉంటుంటుంది. కొన్నిసార్లు కొన్ని డిసీజెస్ బట్టి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోరియాసిస్కి ఒక సప్లిమెంట్ ఉంటుంది. అది ఏంటంటే సోరియాసిస్నే క్యూర్ చేస్తుంది అనమాట. అంటే ఆ సప్లిమెంట్ ఒకటి తీసుకుంటే సోరియాసిస్ మొత్తం తగ్గిపోతుందంటే లేదు. మనకి ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేయాలి. డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేసి సోరియాసిస్కి సప్లిమెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80 to 90% క్యూర్ అయిపోతుందండి. 100% క్యూర్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్లీ. అప్పుడు వితౌట్ డైట్. కొంతమందిలో స్టబ్బాన్ సోరియాసిస్, చాలా కాలం నుంచి సోరియాసిస్, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటుంది అనమాట, వాళ్ళకి డైట్ ఇవ్వాల్సి ఉంటుంది యాక్చువల్లీ. అలా ఈ టైంకి తినకపోవడం వల్ల దీనివల్ల, అంటే యాక్చువల్లీ ఇవన్నీ నా ప్రాబ్లమ్స్. చెప్పండి. ఇప్పుడు తింటాను, మార్నింగ్ తినేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం తిన్నా కూడా ఇక్కడ ఏదో డైజెషన్ అవ్వలేదు అన్నట్టే ప్రాబ్లం ఉంటుంటుంది అనమాట. ఓకే, దానివల్లేనా మళ్ళీ డాండ్రఫ్ వస్తుంది నాకు? ఆబ్వియస్లీ మీకు చెప్తాను. ఎగ్జాక్ట్లీ మీకు చెప్తాను చూడండి. డాండ్రఫ్ అనేది రూట్ కాజ్ ఏంటంటే చిన్న ప్రేగుల్లో ఫుడ్ ఎక్కువసేపు ఉంటే డెఫినెట్లీ అది అక్కడది ఫంగస్, ఈస్ట్ అనేది రెండింటిని ఫామ్ చేస్తుందండి. ఇందులో ఈస్ట్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది. ఈ ఈస్ట్ ఫామ్ అయిందంటే ఈస్ట్ చిన్న ప్రేగుల నుంచి బాడీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ అది అన్నిటికంటే బాగా నచ్చి ప్లేస్ దానికి తల. అక్కడ ఈస్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు బయట నుంచి దానికి కావాల్సిన ఫుడ్ కూడా వస్తుందని అది డైరెక్ట్గా ఏంటంటే ఈ చిన్న ప్రేగుల నుంచి తలలోకి వస్తుంది అనమాట. అదే డాండ్రఫ్. షాంపూలు వల్ల పోదు అయితే. అంతే. ఇప్పుడు షాంపూలు ఎక్స్టర్నల్, దాన్ని ఇంటర్నల్గా ఈస్ట్ని తగ్గిస్తేనే కానీ ఇది బయటకి ఎక్స్టర్నల్గా పోదు. ఎక్స్టర్నల్గా అంటే వీక్లీ మూడు రోజులు షాంపూలు వాడుతూనే ఉండాలి ఇంకా. ఓకే ఓకే ఓకే. అదే కాకుండా ఎక్కువ బర్బ్స్ వస్తూ ఉంటుంది నాకు. డెఫినెట్లీ బల్బ్స్ వస్తామంటే యాసిడ్ తక్కువ ఉందంట అన్నట్టు లెక్క. సో మీకు యాసిడ్ పెంచి సప్లిమెంట్ తీసుకుంటే మీకు ఏం లేదండి, సింపుల్గా ఇప్పుడు చెప్పేస్తున్నాను చూడండి. నార్మల్ బర్బ్ చేస్తేనే అరుగుదల ఎక్కువ ఉంటుంది అంటారు. అది కాదు, బల్బ్ చేస్తే యాసిడ్ తక్కువ ఉంది, యాసిడ్ పైకి వస్తుంది అన్నట్లు. యాక్చువల్గా ఇదే క్వశ్చన్ ఎవరికి కూడా అడిగారు. యాక్చువల్లీ నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది. కాదు ఇంటర్వ్యూలో అడిగేవా. బేసికల్ గా బల్బ్ చేస్తే డైజెస్ట్ అయినట్టు కదండి, బల్బ్ చేస్తే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చినట్టు. మనం ఇంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పి బల్బ్ వస్తుందంటే అరుగుతుందిరా బాగా అని అంటారు. దానికి దీనికి సంబంధం లేదు. ఇందాక మనం సోయాసిస్ దానికి సంబంధించిందా మాట్లాడాం కదా సార్. అంటే సోయాసిస్ అనే దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ మీ దగ్గర? ఎలా ఉంటుందంటే 20s, 30s, 40s ఉంటే సోయాసిస్ చాలా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. అంటే ఎంత తక్కువ ఏజ్ ఉంటే అంత ఫాస్ట్ రికవరీ. 20s ఉన్న వాళ్ళకి అబ్సల్యూట్లీ వితిన్ 1 month ఫిక్స్ అయిపోతుందండి సోయాసిస్. 30s ఉన్న వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంతే. 40s ఉన్న వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది. 50s, 60s ఇంకొంచెం డిలే అవుతుంటుందండి. అది దేనికోసం అంటే వాళ్ళలో యాక్చువల్గా డైజెషన్ ఇష్యూస్ చాలా కాలం పట్టు ఉంటాయి. అది ఫిక్స్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 20s నుంచి 70s వరకు ఎవరికి వచ్చినా సరే ఫస్ట్ అయితే డైజెషన్ ఇష్యూస్ ఏమున్నాయో కనుక్కుంటామండి. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మందిలో మనకి డైజెషన్ స్లో ఉంటుంది. సో ఫుడ్ ఎక్కువసేపు చిన్న ప్రేగుల్లో ఉండిపోతుంటుంది అనమాట. ఆబ్వియస్లీ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది ఉండదు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ డైజెషన్ని ఫిక్స్ చేస్తామండి. ఫస్ట్ అటెంప్ట్లోనే డైజెషన్కి ఫిక్స్ చేస్తామంటే మీకు ఇందాక చెప్పినట్టు స్టమక్ ఎస్సీలు తక్కువ ఉంటే స్టమక్ ఎస్సీలు ఇస్తాము. డైజెషన్ క్యూర్ అని మా ఓన్ క్రియేషన్ అనమాట. అది 90% అంటే అబ్జర్ప్షన్ అనమాట. న్యూట్రిషన్ అనేది మొత్తం ఇంటెస్టైన్స్ నుంచి మొత్తం అంతా అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది. అది అక్కడే ఆల్మోస్ట్ సగం ఫిక్స్ అయిపోయినట్టు అనమాట. అట్ ద సేమ్ టైం ఏం చేస్తామంటే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి అంటే సోరియాసిస్కి ఒక సప్లిమెంట్ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది, ఇది ఒక రకమైన ఎమినో యాసిడ్స్ కాంబినేషన్ అనమాట. ఇది సోరియాసిస్ని హీల్ చేస్తుంది. ఇప్పుడు మనకి బాడీ ఎలా ఉంటుందంటే
ఎమినో యాసిడ్స్ని ఇచ్చినప్పుడు పర్టికులర్ జబ్బుకి పర్టికులర్ ఎమినో యాసిడ్స్ కాంబినేషన్ అని ఉంటుంది. సోరియాసిస్కి అయితే ఇది, రొమటైడ్ ఆర్థరైటిస్కి అయితే ఇది, అల్సరైటిస్ కొలైటిస్కి అయితే ఇది, ఇలా ఉంటాయి అనమాట. ఆ ఎమినో యాసిడ్స్ని మనం సప్లై చేస్తే ఆ జబ్బుకి అది ఫిక్స్ చేస్తుంది, అంటే హీల్ చేస్తుంది, సెల్ఫ్ హీల్ అనమాట. సో ఆ ఎమినో యాసిడ్స్ కాంబినేషన్ ఇస్తాం, దాని పేరు సోరియాసిస్ క్యూ అని పెట్టాం మేము. సో అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కడెక్కడైతే స్కిన్ మీద సోరియాసిస్ ఉందో అక్కడెక్కడికి వెళ్ళి దాన్ని ఫిక్స్ చేస్తుంటుంది అనమాట. సోరియాసిస్ రిపీట్ కాకుండా డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ వెనకాల వస్తూనే ఉంటుంది. అంటే మనం ఎంత సోరియాసిస్ స్కిన్ బట్టి హీల్ చేసినా అది వచ్చేస్తూనే ఉంటుంది. సో డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తాం. అట్ ద సేమ్ టైం సోరియాసిస్ క్యూ అనే సప్లిమెంట్ ఇచ్చి ఈ సోరియాసిస్ని ఫిక్స్ చేస్తాం. యాక్చువల్లీ సైనస్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి అసలు సొల్యూషన్ ఉండదు అంటారు. అంటే నేను విన్నది, నా ఫ్రెండ్స్ కూడా దానికి బాగా సఫర్ అవుతుంది. మీ దగ్గర దానికి పర్మనెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇందాక అదే చెప్తున్నాను, సైనస్ ఈజ్ డైజెషన్ ఇష్యూ. చాలా మందికి అది తెలియదు. మీకు డిఎన్ఎస్ సర్జరీ చేయించుకుంటారు, ఎడినాయిడ్స్ సర్జరీ చేయించుకున్న మళ్ళీ రిపీట్ అయిపోతుంటుంది. అవి అంతు లేకుండా అవుతుంటుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే మీకు మళ్ళీ డిఎన్ఎస్ వచ్చింది, సర్జరీ చేయాలి, మళ్ళీ ఎడినాయిడ్స్ వచ్చింది, సర్జరీ చేయాలి. కానీ రూట్ కాజ్ని ఫిక్స్ చేయదు. రూట్ కాజ్ ఏంటో తెలియదు డాక్టర్స్కి. ఏ డాక్టర్కి సైనస్ ఎందుకు వస్తుందంటే రూట్ కాజ్ తెలియదు, ఆస్తమా ఎందుకు వస్తుందంటే రూట్ కాజ్ తెలియదు. బేసికల్గా 90% కేసెస్లో సైనస్ అనేది డైజెషన్ ఇష్యూ అండి. డైజెషన్ని ఫిక్స్ చేస్తే సైనస్ రిపీట్ కాదు. బేసికల్గా ఇప్పుడు అదేంటిది నాకు డైజెషన్ బాగానే అవుతుంది కదా అనుకుంటా చాలామంది. నేను చెప్తాను చూడండి, మార్నింగ్ సింగిల్ మోషన్ వితౌట్ హార్డ్ స్టూల్స్, వితౌట్ కాన్స్టిపేషన్, వితౌట్ ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అయితే అప్పుడు డైజెషన్ కరెక్ట్గా ఉన్నట్టు. మార్నింగ్ 2 times మోషన్ అయినా, లేకపోతే రోజుకి 3 సార్లు మోషన్ అయినా, లేకపోతే అసలు ఆ రోజులో మోషన్ కాకపోయినా, ఇలాంటివి ఏ ఇష్యూస్ ఉన్నా డైజెషన్ ఇష్యూస్ ఉన్నట్టే అండి. సో ఒక ఇండికేషన్ మార్నింగ్ సింగిల్ మోషన్, ఫ్రీ మోషన్, వితౌట్ ఎనీ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, వితౌట్ ఎనీ కాన్స్టిపేషన్ అవ్వాలి. అదే డైజెషన్ బాగున్నట్టు లెక్క. అప్పుడు సైనస్ అనేది రాదు, అసలు ఏ జబ్బు రాదండి. అప్పుడు చాలా మంది అనుకుంటుంటారు స్మోక్ ఉంటే బాత్రూమ్ వచ్చేది, మోషన్ ఒక్కొక్కరు అంటారు. అంటే ఇది అన్నిటికీ సొల్యూషన్ నార్మల్ నాకంటే నాకు అది ఉంది, నాకు అది ఉందేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను వాడచ్చు సార్, అది డెఫినెట్లీ వాడచ్చు. ఇంకా చెప్పాలంటే మీ ఏజ్ చిన్నది కాబట్టి ఇప్పుడే వాడడం మంచిది. మీకు ఏంటంటే ఏదన్నా ఒక హెల్త్ సమస్య సడన్గా ఎప్పటికప్పుడు రావచ్చు, అదే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మనకి ఏంటంటే ఈ తేనిపలు వస్తున్నా, బ్లోటింగ్ ఉన్నా, ఎనీథింగ్ అండి, డైజెషన్ ఇష్యూ ఏదన్నా మీరు ఫైండ్ అవుట్ చేసేదంటే ఫస్ట్ ఫిక్స్ చేయాల్సిందే. దాన్ని అస్సలు లైట్గా తీసుకోకూడదు. మీరు ఎట్టి పరిస్థితులు అగైన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ ప్యాట్ అప్ ఇస్తుంది, మీకు సిమ్టమ్ తగ్గుతుంది. అది బ్లండర్ అనమాట. అవునా? ఓకే. అంటే అప్పుడు వేసిన కొన్ని 1 month 2 months అనేది రిలీఫ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మీ దగ్గరికి రావాలి, మీ వెల్నెస్ సెంటర్కి ఎందుకు రావాలి రవి అని? సో మా దగ్గరికి ఎందుకు రావాలి అంటే చెప్పాలంటే గొప్పలు చెప్పుకున్నట్టు అనిపించవచ్చు, కానీ ఇండియా మొత్తానికి మేము ఇస్తున్న ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వట్లేదండి. లిటరల్లీ ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే అసలు మా సక్సెస్ రేటు 90% అండి. అంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో 90% వాళ్ళు కంప్లీట్లీ హీల్ అయ్యి వెళ్తుంటారు. అఫ్కోర్స్ ఇది సక్సెస్ రేట్ మాకు 6 months బ్యాక్ లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ 6 monthsలో చాలా రీసెర్చ్ చేసి కొన్ని సప్లిమెంట్స్ని కనిపెట్టాం అనమాట. ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని, వీటి వల్ల బాగా అనేక జబ్బులను హీల్ చేస్తాం. ముందు ఏంటంటే డైట్ ఇచ్చేవాళ్ళం, డైట్ చాలామంది అంత ఫాలో అయ్యేది కాదు. సో ఇలా కాదు, డైట్గా ఇవ్వడం కాదు, మనకి పేషెంట్స్కి ఈజీ అవ్వాలి అని ఆలోచించి చాలా సప్లిమెంట్స్ని కనిపెట్టాం అనమాట. ఇలా కనిపెట్టడం అనేది ఎవరు చేయరు యాక్చువల్లీ. ఎక్కడ కూడా రీసెర్చ్ అనేది నడవదు. మా వెల్నెస్ సెంటర్లో మాకు కంటిన్యూస్గా రీసెర్చ్ అనేది నడుస్తుంటుందండి. ఇప్పుడు ఏదైనా పేషెంట్ ఒక జబ్బుతో వచ్చి అనుకుందాం, ఒక డిసీజ్ తోటి, ఆ డిసీజ్కి మా దగ్గర సొల్యూషన్ లేదనుకుందాం, మళ్ళీ వెంటనే దాని మీద రీసెర్చ్ చేసి సొల్యూషన్ కనిపెడతామండి యాక్చువల్గా. సో అలాగా మేము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాము. లాస్ట్ 2.5 years నుంచి ఈ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ అయింది. 2.5 years క్రితం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఇప్పుడు వేరు.
అన్నీ కూడా అప్గ్రేడ్ అయినాయండి. అలాగా అప్గ్రేడ్ అవుతూనే ఉంటున్నాయి. డే బై డే కూడా అప్గ్రేడ్ అవుతుంటాయి అనమాట. అలా చేస్తూ ఇంకా చెప్పాను కదా 90% సక్సెస్ రేట్ అండి. అండ్ 90% డిసీజెస్కి సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ. అన్ని రకాల ఇది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి, డైజెషన్ ఇష్యూస్కి, ఇంకా ఆటిజం ఏవైతే చాలా కష్టం ఇంపాసిబుల్ అనుకుంటుందో అలా ఆటిజంకి, ఈవెన్ MNDకి, ఇలా అనేక జబ్బులకి ఇక్కడ సొల్యూషన్ ఉంటుందండి. యాక్చువల్లీ మా దగ్గర సొల్యూషన్ ఏంటంటే ఒకసారి వచ్చాక ఒక 4 to 5 monthsలో, అంటే 4 to 5 months పాటు ట్రీట్మెంట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది క్రానిక్ ఇష్యూస్తో బాధపడతారు అనమాట. అంటే కొంతమందిలో సెకండ్ మంత్ ఫిక్స్ అయిపోతుంది, కొంతమందిలో థర్డ్ మంత్ ఫిక్స్ అయిపోతుంది, కొంతమంది ఫస్ట్ మంత్ ఫిక్స్ అయిపోతుంది. సో ఈచ్ డిసీజ్ని బట్టి ఆ సివియారిటీని బట్టి టైం లైన్ మారుతుంది అనమాట. కానీ ఒక్కసారి మా దగ్గరకు వచ్చాక అంతా ఫిక్స్ అయిపోయాక మళ్ళీ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా కంప్లీట్లీ హెల్తీగా తయారవుతుందండి. యాక్చువల్గా అదే అండి. ఇప్పుడు మళ్ళీ జీవితాంతో సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం ఉండదండి యాక్చువల్లీ. సో అలాగా చాలా హ్యాపీ సాటిస్ఫైడ్ పేషెంట్స్ ఉన్నదండి మాకు యాక్చువల్లీ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకే చాలా విషయాలు తెలియదు, అంటే మీరు చెప్తుంటుంటే ఒక్కొక్క విషయం తెలుస్తుంది. అండ్ నేను కూడా అది యూజ్ చేయాలనుకుంటున్నాను. అది దీని ఇది ఆఫ్ కెమెరా నేను తప్పకుండా వాడతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా ఇంటర్వ్యూ. మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు, చాలా ఈ మెడిసిన్ వాడాలి, ఈ మెడిసిన్ వాడకూడదని కూడా తెలియదు. ఒకసారి మీరు అక్కడికి వెళ్తే ఏంటి, ఎలా, దేనివల్ల వచ్చింది ఏంటి అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసి అది దేనివల్ల వచ్చింది అనేది చూసుకొని దానికి పర్మనెంట్గా అది మళ్ళీ రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూపించే ఇది ఉందన్నమాట. తప్పకుండా మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.